వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో డ్రోన్ కుప్పకూలింది. జీ మాడుగుల మండలం బోయితిలి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదుపు తప్పి చెట్లలో పడిపోయింది డ్రోన్. తీవ్ర భయాందోళనకు గురయ్యారు అక్కడే ఉన్నటువంటి స్థానిక ప్రజలు. అయితే రెడ్ వింగ్ సంస్థ డ్రోన్గా అధికారులు గుర్తించారు. ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఇది నిర్వహిస్తున్నటువంటి సమయంలో రెడ్ వింగ్ సంస్థ ఆధ్వర్యంలో కూడా టెస్ట్ రన్ నిర్వహించారు. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రెడ్ వింగ్ సంస్థ డ్రోన్గా మాత్రం అధికారులు గుర్తించడంతో ప్రజలు కొంతవరకు కూడా ఊరట పొందారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అల్లూరు జిల్లా ఏజెన్సీలో చోటు చేసుకున్నటువంటి డ్రోన్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తల పరిస్థితులకు సంబంధించినంత వరకు భారత్ లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందేమో భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఒక డ్రోన్ కూలిపోవడంతో ఒక్కసారిగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు పాడేరు నియోజకవర్గం మాడుగుల మండలం బోతిలి అనేటటువంటి గ్రామ సమీపంలో ఒక డ్రోన్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే డ్రోన్ కు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే రెడ్ వింగ్ సంస్థకు సంబంధించిన డ్రోన్ చెట్లు కూలిపోయినట్టుగా ఆ సంస్థకు సంబంధించినంత వరకు కూడా అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏదైతే వైద్య సేవల నిమిత్తం కూడాను దీన్ని ట్రయల్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ ట్రయల్ రన్ లో ఆ సంస్థకు సంబంధించినంత వరకు రెడ్ వింగ్ సంస్థకు సంబంధించిన డ్రోన్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, చెట్లో ఉండిపోయినటువంటి నేపథ్యం. అయితే డ్రోన్ కుప్పకూలినటువంటి నేపథ్యంలో గిరిజనులందరూ కూడా దాని చుట్టూ చేరి ఏం జరుగుతుందో అంటూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే రెడ్ వింగ్ సంస్థ కేవలం ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిశిఖర గ్రామాల్లో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ డ్రోన్ ను వినియోగించడం కోసం అంటూ కూడా ట్రయల్ రన్ నిర్వహించడం అంటూ జరిగింది. ఆ నిర్వహిస్తున్నటువంటి తరుణంలోనే అది అదుపు తప్పి కూలిపోయిందంటూ కూడా ఆ సంస్థ తెలియజేయడంతో ఒక్కసారిగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిశిఖర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్య సేవలతో పాటుగా గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయడం అంటూ జరుగుతుంది. ఈ నేపథ్యంలోని గిరిశిఖర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రానున్నటువంటి వర్షాకాలంతో పాటుగా వేసవి వస్తున్నటువంటి తరుణం ఏదైతే గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ డ్రోన్ ను వినియోగించుకోవడం కోసం అంటూ కూడా ఈ రెడ్ వింగ్ సంస్థ ట్రయల్ రన్ చేయడం, అది కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితుల్లో భయాందోళనకు గురైనటువంటి నేపథ్యం ఒక్కసారిగా ఆ సంస్థ నిర్ధారించడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సో మెడికల్ ఏజెన్సీ కేవలం ట్రయల్ రన్ లేదా పూర్తి స్థాయిలో ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ అందించడానికి దానికి సంబంధించి క్లారిటీ ఏమైనా ఇచ్చిన సంస్థ? అంటే గిరిశిఖర గ్రామాలకు సంబంధించినంత వరకు కూడా కొన్ని గిరిశిఖర గ్రామాల్లో ఇప్పటికీ ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగోకపోతే సుమారుగా 8 నుంచి 9 కిలోమీటర్ల పాటు డోలీ మోతల ద్వారా ఆ వైద్య సేవల కోసం రావాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ వినియోగంతో అక్కడ ఉండేటటువంటి స్థానిక ప్రజలకి సమాచారం అందిన వెంటనే ఈ డ్రోన్ ద్వారా మందులు పంపించడంతో పాటుగా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూడా ఈ డ్రోన్ వినియోగించుకోవడానికి అంటే ప్రాథమిక చికిత్స అందించేందుకు ఈ డ్రోన్ వినియోగించేందుకు ఆ సంస్థ ట్రయల్ రన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలతో వందల సంఖ్యలో ఇప్పటికే గడిచిన 7 దశాబ్దాల కాలంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా పదుల సంఖ్యలో మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డోలీ మోతలను అరికట్టేందుకు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్ వింగ్ సంస్థ ఒప్పందాల నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఏదైతే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేటటువంటి తరుణంలో ప్రాథమిక చికిత్స అందించడంతో పాటుగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి సురక్షితంగా ఏ ప్రాంతానికి తరలి వెళ్ళాలి అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఏజెన్సీ మార్గాలను కూడా చూసేందుకు ఈ డ్రోన్ వినియోగించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో డ్రోన్ కూలిపోవడంతో ఒకంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా గిరిశిఖర గ్రామాలకు సంబంధించినంత వరకు మెడికల్ ఎమర్జెన్సీ డ్రోన్ కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సిరాజ్. రైట్ భరత్.
థ్యాంక్ యూ. మొత్తం మీద అల్లూరు జిల్లా ఏజెన్సీలో మాత్రం డ్రోన్ కుప్పకూలడం కొంతవరకు కలకలం రేపుతుంది. జీ మాడుగుల మండలం బోయితిరి దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో మాత్రం అదుపు తప్పి చెట్లలో పడిపోయింది ఈ డ్రోన్. తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రజలు ఒక్కసారిగా. సో ఏదో ఒక భారీ శబ్దంతో మాత్రం ఆ డ్రోన్ అక్కడికి చేరుకొని ఆ చెట్లలో పడడం మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కొంతవరకు భయాందోళనకు కారణమైంది. అయితే ప్రధానంగా రెడ్ వింగ్ సంస్థకు చెందినటువంటి డ్రోన్గా మాత్రం అధికారులు గుర్తించారు. ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ఈ ట్రయల్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఏజెన్సీ గ్రామాల్లో పదుల సంఖ్యలో కిలోమీటర్లు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వైద్య పరీక్షలు చేయడం లేదా వైద్యానికి సంబంధించినటువంటి పరికరాలు అందించడం, మెడిసిన్స్కి సంబంధించి కూడా సరఫరా చేసేటువంటి దాంట్లో కూడా ఈ డ్రోన్లను వినియోగించడం జరుగుతుంది. అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం తాజాగా నిర్వహిస్తున్నటువంటి ట్రయల్ రన్లో ఒక్కసారిగా మాత్రం డ్రోన్ కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి. ప్రధానంగా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వారికి డ్రోన్ ఏదైతే వైద్య పరీక్షల కోసం వినియోగించేటువంటి డ్రోన్గా క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రం ప్రజలు కొంతవరకు కూడా ఊపిరి పీల్చుకున్నారు.